Hello dear English lovers, how are you all? How is your practice going by the way? విషయం ఏంటంటే మనము ఈ థర్స్డే నుంచి నైట్ 9 o'clock బ్యాచ్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడెక్కడో అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, ఆఫీస్ టైమింగ్స్ కుదరట్లేదు, మాకు ఈవినింగ్ బ్యాచ్ లేట్ నైట్ బ్యాచ్ కావాలన్న వాళ్ళందరి కోసం ఈవినింగ్ 9 o'clockకి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్ ఆన్ ద స్క్రీన్. విషయం ఏంటంటే అని అన్నాను. విషయం ఏంటంటే చాలాసార్లు ఇలాగే స్టార్ట్ చేస్తాం మనం. విషయం ఏంటంటే సమస్య ఏంటంటే ఇలా అనాలి. విషయం ఏంటంటే సమస్య ఏంటంటే అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? సింపుల్ అండి. మనం చాలాసార్లు తెలియకనే ఇది వాడేసి ఉంటాం. ఏమనంటే ద థింగ్ ఈజ్. విషయం ఏంటంటే ద థింగ్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్. విషయం ఏంటంటే నాకు ఇనఫ్ టైం లేదండి. ద థింగ్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. సమస్య ఏంటంటే అసలు అతను కాల్స్ ఆన్సర్ చేయడు. ద థింగ్ ఈజ్ హీ డజంట్ ఆన్సర్ ఎనీబడీస్ కాల్స్. సో ఇలా విషయం ఏంటంటే ఆర్ సమస్య ఏంటంటే అంటే ద థింగ్ ఈజ్. ఈ వర్డ్ ఇది యూస్ చేసి మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఒక్క విషయం చూడండి. ద థింగ్ ఈజ్ ఇఫ్ ఐ myself always give you this content, okay, if I keep giving these kind of examples, when are you going to learn? మీరు ఎప్పుడు నేర్చుకోబోతున్నారు? ఇంకెప్పుడు నేర్చుకుంటారు? when will you learn it? So at least try some sentences. బీ ఇంటరాక్టివ్గా పార్టిసిపేటివ్గా ఉండండి. ఇచ్చిన వర్క్ని కమెంట్స్ రూపంలో మీ ఆన్సర్స్ తెలియజేస్తే ఐ విల్ కరెక్ట్ యువర్ ఆన్సర్స్ దేర్. ఫాలో ఫర్ మోర్.